గురువుగారు, వినాయక చవితి రోజున పూజా విధానం అనేది చాలామంది చాలా విధాలుగా చేస్తూ ఉంటారు. మరి ఇంట్లో పెట్టుకున్న వినాయకుడికి మనము పూజా విధానం అనేది ఏ విధంగా చెయ్యాలి? అండ్ నిమజ్జనం కూడా ఏ విధంగా జరిపించాలో ఒక్కసారి వివరించండి గురుగారు. మనకు ఇంట్లో పెట్టుకునేటువంటి వినాయకుడు అంటే ఈ భాద్రపద శుద్ధ చవితి రోజు మాత్రం యథాశక్తిగా మనకు మామూలుగా అంగుష్ట ప్రమాణం నుండి మొదలుకొని అంటే అరచేతంత మొదలుకొని ఎంత పెద్ద సైజులోనైనా కూడా మనము పెట్టుకోవచ్చును. ప్రధానంగా మట్టి గణపతిని మనము పెట్టుకోవాలి. ఈ మహాగణాధిపతిని వరసిద్ధి వినాయకాయ నమః లేకపోతే గణేశ్వరాయ నమః అని చెప్పేసి ధ్యానము నిజంగానే ఒక మహానుభావుడు, ఒక మహనీయుడు, మహాత్ముడు మన ఇంటికి వస్తే ఏ విధంగా మనము ఆరాధన చేస్తామో అలాంటి భావనతోని మొదటి పండుగ మనకు 9 రోజులు చాలా వైభవంగా చేసుకునేటువంటి ఆదౌ పూజ్య అంటే మొట్టమొదటి పూజను అందుకునేటువంటి స్వామి శ్రేయాంసి బహువిజ్ఞాని. జీవితంలో మనం వెళ్తూ ఉంటే విద్యార్థులకు కానివ్వండి, గృహస్థులకు కానివ్వండి, లేకపోతే అందరికీ కూడా అనేక ఆటంకాలు కలుగుతూ ఉంటాయి, విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ విఘ్నాలన్నింటిని కూడా తొలగించేటువంటి స్వామి శుక్లాం వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్న ఉపశాంతయే. ఆ విఘ్నాలను తొలగించేటువంటి స్వామికి ఎలా చేయాలి అంటే జీవితంలో గమనంతో సహా ఒక లక్ష్యాన్ని, ఒక కోరిక ఉంటుంది, మనము ఒకటి సాధించాలి అనేటువంటిది. కాబట్టి మీరు చూడండి, ఉత్తర భారతదేశం వైపు కానివ్వండి, తమిళనాడు వైపు కానివ్వండి, ఆ మహాగణాధిపతిని బాగా ఆరాధిస్తారు. ప్రతి ఇంటి ముందట ఒక గణపతి విగ్రహం, గణపతి చిత్రపటం. కొంతమంది మనం క్రికెటర్స్ ఇళ్ళల్లో కూడా చూస్తుంటాం, అన్నీ గణపతిలే ఉంటాయి అన్నట్టు. కాబట్టి మనకెందుకు విఘ్నాలు కలుగుతాయంటే గణపతి ఆరాధన చేస్తలేం. గణపతి ఆరాధన విశేషంగా చేయడం ద్వారా ముందుగా ఇంట్లో మనం సరిగ్గా ఉంటే బయట ఏ విధానంగా విజయవంతం పొందుతామండి. మన ఇంటి దేవుడు ఆయనే, మనస్వరూపమే స్వామి గణపతి. చాలా గొప్పనైనటువంటి అనుగ్రహం. గ అంటే గతించడం, జ అంటే జన్మకు కారణమైనటువంటి వాడు. అలాంటి గొప్పనైనటువంటి మన జన్మకు కారణమైనటువంటి గణములన్నిటికీ కూడా పతి అయినటువంటి ఇలా విశేషమైనటువంటి నాయకుడు. ఇప్పుడున్నటువంటి నాయకుల కాదండి, ఈ నాయకులకే నాయకుడంట. ఆయనను మట్టితోని చేసినటువంటి గణపతిని ఆరాధించాలి. మనకు ఆ విషయాన్ని కూడా శ్వేతవరాహ కల్పంలో మనకు చెప్పారు. పార్వతీదేవి శరీర మలం నుండి ఆవిర్భవించాడంట. అందరూ అనుకుంటారు ఏదో అమ్మవారు నలుగు పెట్టుకుంది, ఏదో పిండిని రాసుకుంది, అక్కడి నుండి గణపతిని లేదండి. అంటే విచార్యేతి చ సాదేవి. వపు అంటే శరీరం, వపుషో మల సంభవం. ఆ శరీరం నుండి మట్టి వచ్చింది. పురుషం నిర్మమాంసాతు సర్వలక్షణ సంయుతం. అంటే పార్వతీదేవి దేవతల శరీరం ఏంటిదంటే దివ్య శరీరం. మనకు మామూలు మన శరీరాలు కాదు. అమర నిర్జర దేవాహ, మరణం లేనటువంటి వారు, ఇలా అనేక అవస్థలు, బాల్యము, యవ్వనము, ఇలా వృద్ధాప్యము లేనటువంటి వారు, దివ్యమైనటువంటి రూపం కలిగినటువంటి వారు. పార్వతీ అమ్మవారిది దివ్యమైనటువంటి శరీరం. ఆ తల్లి కావాలనే పాంచభౌతిక శరీరాన్ని కలిగే లక్షణాన్ని తన శరీరానికి కల్పించుకోవడంలో ఒక గొప్ప అంతరార్థం ఉంది. దాని నుండి మట్టిని పుట్టించి ఆ శక్తి సహితుడు, శక్తి సహిత గణపతి అంటుంటాం కదా, ఆ శక్తి సహిత గణపతి మట్టి నుండి వచ్చాడు. కాబట్టి అందుకనే మట్టి గణపతికి చాలా ప్రాధాన్యం ఉంది. ఇంకొక అద్భుతమైనటువంటి విషయం కూడా ఉంది మనకు. ఈ మట్టి నుండే సకల జీవులన్నీ కూడా సృష్టించబడతాయండి. మట్టి అన్నిటికీ కూడా ఆధారమైనటువంటిది. సర్వ పోషక పదార్థాల ద్వారానే కదండి సకల చరాచర జగత్తంతా కూడా పోషించబడుతుంది. కాబట్టి ఆ మృత్ అంటే ఇంతకుముందు చెరువు దగ్గరికి, నది దగ్గరికి, సముద్రం దగ్గరికి వెళ్ళేసి ఆ సైకతం మట్టితో తయారు చేస్తుండే. ఈరోజు కాలంలో కనీసం మనము ఆ మట్టి గణపతిని తీసుకొని వచ్చి మరల అందులో సృష్టి స్థితి లయకారకుడంట. త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ అంటే అన్నీ కూడా స్వామినంట. సృష్టికి కారణం కూడా ఆ మహాగణాధిపతి కాబట్టి ఆయనలోనే లయం చేసుకోవడం అనేటువంటి అర్థం కూడా మనకు వస్తుంది.